గారు, 'కీరవాణి' గారి సాంగ్ ఇష్యూ చాలా వైరల్‌గా మారింది. ఏదో సోషల్ మీడియాలో చూసుకున్నా గాని ఆ సాంగ్ గురించే మాట్లాడుతున్నారు. అసలేం జరిగిందంటారు? యాక్చువల్లీ తెలంగాణ దశాబ్ది వేడుకలు జూన్ 2. సో, పాత కేసీఆర్ హయాంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏదో పనికిమాలిన ట్యూన్ పెట్టి ఏదోలాగా అటటటటట పాడించేసేసరికి ఇది ఒక జాతీయ గీతానికి మనం ఎట్లా అయితే రెస్పెక్ట్ ఇస్తామో తెలంగాణ గీతానికి కూడా అరే ఆ మాత్రం రెస్పెక్ట్ ఉండాలి అని దీన్ని కొంచెం అందంగా ఎవరైతే చేయగలరు అనుకుంటే ఒక ఆస్కార్ విన్నర్ చేత చేయించుకున్నారు పని. ఇప్పుడు ఇక్కడ వాస్తవానికి వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే మా ఆత్మాభిమానం దెబ్బతినింది, ఆంధ్ర ఓడి చేత తెలంగాణ పాటని ఎలా కంపోజ్ చేయిస్తారు అని చెప్పి కొంతమంది దద్దమ్మలు బయలుదేరారు. అందులో ఒక్కడు పనికొచ్చేవాడు ఉండడు. ఈ మనోభావం దెబ్బతిన్నాడు ఎవడైతున్నాడో. మనోభావం దెబ్బతినాలంటే ఫస్ట్ వాడికి మనసు ఉండాలి. మనసు ఉండాలంటే ఫస్ట్ వాడు మనిషి అయి ఉండాలి. ఓకేనా? అన్నోడు అసలు మనిషా కాదని డిక్లేర్ చేసుకున్న తర్వాత వాడి మనసు మనోభావం దగ్గర రావాలి. వాడు మనిషి కాదని నేను అంటాను. ఎందుకంటే మనిషి అన్నోడికి ఈ జాతి భేదాలు, కుల భేదాలు, వివక్షలు ఇవేమీ ఉండవు. అవి ఉన్నోడు అసలు మనిషే కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో వీళ్ళు ఇప్పుడు మనిషే కానోడప్పుడు వాడికి మనోభావం ఎలా దెబ్బతింటుంది? సో ఆస్కారం లేదు, వీళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దీన్ని ఎవరు ప్రొజెక్ట్ చేశారంటే కేసీఆర్ వాళ్ళు ప్రొజెక్ట్ చేశారు, కావాలని జనాల్ని రెచ్చగొట్టడం అనమాట. అంటే లాస్ట్ ఎలక్షన్లో తెలంగాణ వాదం ఎలా అయితే బలంగా చేశారో ఈసారి కూడా రేవంత్ రెడ్డి వచ్చాక తెలంగాణని ఆంధ్రని కలిపేస్తున్నాడు. చూడండి, మొత్తం ఆంధ్ర వాళ్ళతో పనిచేస్తున్నాడు. మొన్న బాలకృష్ణని కలిశాడు అండ్ ఆయన చంద్రబాబు నాయుడుకి మంచి ఫ్రెండు. చూడు, మళ్ళీ మన సీతక్కని పీసీసీ అధ్యక్షురాలిగా నియమిస్తున్నాడు, మొత్తం ఆయనకు నచ్చినట్టు చేస్తున్నాడు అనేసి ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఇకపోతే వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్ర వాళ్ళు పనిచేసిన పాటలు కానీ ఆటలు కానీ అన్నీ వీళ్ళకి ఓకే. వీళ్ళ అధికారంలో లేకపోతేనే అది ఇష్యూ. ఎలా? ఇప్పుడు కీరవాణి ఎందుకు కంపోజ్ చేయాలి, తెలంగాణ వాడితో కంపోజ్ చేయొచ్చు కదా అన్నాడు. కీరవాణిని మించి లేదా ఇంచుమించు సమానంగా ఎవడున్నాడు? ఒక్కడిని రమ్మని బయటికి. వాడి పాటలు ఏంటో ఆటలు ఏంటో మనకు తెలియదు. ఒక్కడిని వీలు ఉన్నోళ్ళేమో సన్నాసులు, పక్కోడి చేత పని చేయించుకుంటేనేమో లేదు అంటారు. నాతో చేయించుకుంటే మనకేమో ఆ టాలెంట్ లేదు. ఎట్లా? అండ్ నెక్స్ట్ ఇప్పుడు కేసీఆర్ విషయానికి వద్దాం. ఆయన బయోపిక్ అని ఒకటి, ఉద్యమ సింహం అని ఒకటి వచ్చింది, ఒక చండాలమైన పిక్. అదో పనికిమాలిన సినిమా, ఎవడెవడో ఆర్టిస్టులను పెట్టి చేసేసారు. ఆ సినిమాకి మ్యూజిక్ డైరెక్టరే ఆంధ్రవాడు, ఆ సినిమా డైరెక్టర్ ఆంధ్రవాడు, ఆ సినిమా ఎడిటరు మన నందమూరి హరి. వీళ్ళంతా ఆంధ్ర వాళ్ళు. అంటే నీ సినిమాకి పనిచేయడానికి టెక్నీషియన్లు మాత్రం ఆంధ్ర వాళ్ళు కావాలి. ఎందుకంటే నీ సినిమా బాగుండాలి. ఇక్కడ వాళ్ళ మీద నీకు నమ్మకంలా, అమ్మో ఎట్ట చూస్తారో అని. రైట్. నెక్స్ట్ అలాగే యాదగిరి గుట్ట, దాన్ని డిజైన్ చేసిన ఆనంద్ సాయి ఎవరు? ఏ వరంగల్లో పుట్టాడా, కరీంనగర్లో పుట్టాడా, లేకపోతే మీ ఇంటి పక్కకి వెళ్ళి పుట్టాడా, మీ ఇంట్లోనే పెరిగాడా? మరి ఆయన చేత ఎందుకు చేయించుకున్నావు డిజైన్? నీకు ఆంధ్ర వాళ్ళు అన్నప్పుడు మరి నీ ఆత్మగౌరవం దెబ్బతినలేదా అప్పుడు? రైట్. అండ్ నెక్స్ట్ గోపీచంద్కి కానీ చాముండేశ్వరికి కానీ ఇక్కడ కీలక పదవులు ఇచ్చారు. మరి తెలంగాణ వాళ్ళకి ఇవ్వాలి కదా, వాళ్ళకెందుకు ఇచ్చావు? ప్రతి దాంట్లో చూసుకుంటే పాయింట్లు ఉన్నాయి. జైబోలో తెలంగాణ సినిమా వచ్చిందా? తెలంగాణ నాన్న వినాదం ముందు పొడుస్తున్న పొద్దు మీద, ఆ పాట బాగా హిట్ గద్దర్ గారిది. దాంట్లో నటించిన స్మృతి ఇరానీ ఎక్కడిది? ఆ జగపతి బాబు ఎక్కడ పుట్టాడు ఆ హీరో? నీకు నటించడానికి ఆంధ్ర ఆర్టిస్టులు కావాలి. నెక్స్ట్ చేనేతకి బ్రాండ్ అంబాసిడర్ సమంతని తెచ్చి పెట్టావు, ఎక్కడిది? మరి తెలంగాణ ఆమెను పెట్టవచ్చు కదా ఎవరినైనా, లేదా మీ కూతుర్నే పెట్టవచ్చు కదా, బతుకమ్మకి బ్రాండ్ అంబాసిడర్ని పెట్టినట్టు పెట్టవచ్చు కదా చేనేతకు కూడా. సమంతను ఎందుకు తెచ్చావు? సో వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు, వీళ్ళు పార్టీలో ఉన్నప్పుడు, వీళ్ళు పాలించినప్పుడు పక్క రాష్ట్రం వాళ్ళు, పక్క దేశం వాళ్ళు వచ్చి ఏం చేసినా వీళ్ళకి ఓకే. వీళ్ళకి అధికారం లేనప్పుడు మాత్రం పక్క రాష్ట్రపోడు, పక్క దేశపోడు అనేవన్నీ నినాదాలు బయటకు వస్తాయి. పట్టించుకోవాల్సిన అవసరం లేదు. జనాల్ని కావాలనే కేసీఆర్ రెచ్చగొడుతున్నాడు. సో నా క్వశ్చన్ ఏంటంటే సార్, ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం విడిపోయి ఒక 10 years పైనే అవుతుంది. ఆంధ్ర పీపుల్స్ కానీ తెలంగాణ పీపుల్స్ కానీ ఇద్దరు బాగా ఫ్రెండ్లీగా ఉన్నారు. ఒక ఆంధ్ర తెలంగాణ భేదాలు లేకుండా బాగా ఫ్రెండ్లీగా ఉన్నారు. సో ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు వచ్చింది? ఆంధ్ర వేరు తెలంగాణ వేరు అనే నినాదం ఎందుకు వచ్చింది? ఇప్పుడు మీరు చెప్పేటప్పుడు సపరేట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. తమిళ హీరోలను ఎంకరేజ్ చేస్తున్నావు, ఆంధ్ర హీరోల సినిమాలు చూడవా నువ్వు? చూస్తా. అంటే ఏంటది? ఆంధ్ర వాళ్ళు అంటే ఏమన్నా ఉగ్రవాదుల, తీవ్రవాదుల? వాళ్ళు వీళ్ళు ప్రొజెక్ట్ చేస్తే ఎలా ఉంది తెలుసా, మళ్ళీ గొడవలు పెడుతున్నారు. హాస్టల్లో 4 పిల్లలు కూర్చుంటే ఒరే వీడు ఆంధ్రోడరా అది. నెక్స్ట్ ఎక్కడన్నా స్కూల్లో చదివేటప్పుడు అరే వాడు ఆంధ్రోడు. ఇట్లా కావాలని ప్రొజెక్ట్ చేయడం వల్ల ఏంటంటే పిల్లలు కొట్టుకు చేస్తారు, మనుషుల్ని ఉన్మాదుల్లా తయారు చేస్తున్నారు. సింపుల్గా చెప్పాలంటే ఉగ్రవాది కేసీఆర్,
ఉన్మాదుల్ని తయారు చేసే వాళ్ళే ఉగ్రవాదులు. ఉమ్, ఇప్పుడు ఈయన ఉన్మాదుల్ని తయారు చేస్తున్నాడు కాబట్టి మనుషుల్ని రెచ్చగొట్టి వాళ్ళ గొడవలు పెట్టి మనుషుల్ని చచ్చిపోమనేలాగా ప్రొజెక్ట్ చేస్తున్నాడు కాబట్టి ఆబ్వియస్లీ హీఈస్ ఎ ఉగ్రవాది. అది చాలా తప్పు చర్య. ఇప్పుడు కీరవాణి పనిచేస్తే ఏంటి తప్పు? నెక్స్ట్ శ్రీరామదాసు పాటలని అంత అందంగా ఎవరు తీయగలిగారు? అన్నమయ్య పాటలను అంత అందంగా ఎవరు తీయగలిగారు? ఉమ్, అవునా? అవును. కీరవాణే కదా. ఇప్పుడు అండ్ ఇంకా చెప్పాలా, కవిత ఏం చేసిందంటే బతుకమ్మ సాంగ్ని ఏఆర్ రెహమాన్ చేత చేయించింది. ఉమ్, మరి తెలంగాణ వాడితో ఎందుకు చేయించలా? అప్పుడు గౌతమ్ వసుదేవ్ మీనన్ డైరెక్షన్లో ఏదో ఒక పాట వచ్చింది, అల్లిపూల అని చెప్పి ఉంటుంది. అవును. అది ఏఆర్ రెహమాన్ చేత చేయించారు. అలా ఎలా మరి? నీ బతుకమ్మ పాటకు ఆస్కార్ గ్రహీత కావాలి. ఆస్కారోడు ఎక్కడోడైనా నీకు అనవసరం. ఇప్పుడు ఈ కాంగ్రెస్ వాళ్ళు మాత్రం ఒక ఆస్కార్ విన్నర్ చేత పాట చేయించుకుంటే ఆడ ఆంధ్రోడ్ అయిపోయాడా? ఉమ్, అబ్బా, అసలు ఇదొక మాట్లాడుకోవాల్సిన టాపికే కాదు చెప్పాలంటే. ఎవడి మనోభావాలు అయితే దెబ్బతింటున్నాయో నిజంగా చచ్చిపోండి మీరు. మీ మనోభావం దెబ్బతింటే మనస్ఫూర్తిగా చెప్తున్నా, ఎవడెవడైతే మనోభావాలు దెబ్బతిన్నాయో అందరూ ఊరేసుకు చావండి. భూమికి భారం, దరిద్రం పోతుంది. తెలంగాణకు పట్టిన దరిద్రం పోద్ది.